అరే నానా, ఎప్పుడు లైఫ్లో సిగరెట్ తాగనని మాటి నాన్న. ఎన్ని కట్ చేసిర్రా? నీకన్నా ఎక్కువ కట్ చేసినాం తీరా, నీకెందుకు? మంచి వచ్చారా? ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు కొట్లాడుతుర్రా మీరు? ఆడొచ్చి నన్ను అడుగుతున్నాయింద్రా బై. ఏమ్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమ్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? జోడుకా చచ్చిపోయిండ్రా. సన్నీ 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 సారీ నాన్న, అనుకోకుండా జరిపోయిందనా. సారీ నాన్న, అనుకోకుండా జరిపోయిందనా. ప్లీజ్ నాన్న. ఎన్నిసార్లు చెప్పినారా నీకు నీ కోపం తగ్గించుకోమని? నీ వల్ల ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది కదరా ఇలా. డాడీ సారీ డాడీ, అనుకోకుండా జరిగింది డాడీ సారీ డాడీ, ప్లీజ్ డాడీ. సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. పోలీసు వాళ్ళు కూడా అందరికి తెలిసి పోలీసు వాళ్ళు కూడా వస్తారు. నీ బదులు నేను జైలుకి వెళ్తా. నన్ను ఎందుకు నానా? నేను చేసిన తప్పుకు నువ్వెందుకు పోతావు నానా? నేను పోతానా? నువ్వు పోకునానా? నేను చేసిన తప్పుకు నువ్వు పోకునానా? నేను పోతానా? అదే చెప్పేది అర్థం చేసుకోరా. ఒక మనిషిని చంపేంత కోపం నీకు ఎందుకురా? ఈ జైలు జీవితం నువ్వు అనుభవించలేరా? అది పెద్ద ఇదిరా. నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మని తమ్మిని నేను హైదరాబాద్ పంపిస్తా. నువ్వు కూడా నా ఫ్రెండ్తో ఫోన్ చేసి మాట్లాడతా. నువ్వు చక్కగాడికి వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే మాత్రం నా మీద ఒట్టే. అరే తమ్ముడు జాగ్రత్తరా. రమేష్ అనే ఈ ముద్దాయి ఈ నేరాన్ని తనే చేశాడు అని ఒప్పుకున్నందున సెక్షన్ 302 ప్రకారం ఇతనికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము. ఏమైనా ఎరిగిపోతున్నావు? ఎరిగిలేరా? ఏమైనా చేతిలో ఎరిగిపోవట్లేదు హాస్పిటల్. నాయరా ఏమైందిరా? ఏమైనా ఒకసారి డాక్టర్ తెమ్మన్నాడు, తీసుకొని పోతున్నావు. అవునా? చిన్న ప్రాబ్లం ఉంది. మీ ఇళ్ళల్లో ఎవరికైనా బ్రెయిన్ క్యాన్సర్ ఇట్లా ఉందా? సార్ అదే ప్రాబ్లం ఉంది. సార్ నాకెందుకు వచ్చింది సార్ ప్రాబ్లం? ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫీజు ప్రకారం వస్తుంది. 1 month అయితే ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సరే సార్, ఎంత అయితే సార్ అమౌంట్? అరే ఒకటి అడుగుతా, చేస్తావారా? చెప్పురా. ఏందో? అరే నేను చిన్నప్పటి నుంచే ఇంట్లో పారిపోయి వచ్చిండ్రా. అప్పటి నుంచి నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరురా. నాకు హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరురా. అరే మన పైసలుంటే నువ్వు సెట్ చేయమామా. సరే నేను పైసలు ఎట్నో గట్లా సెట్ చేస్తారా? ఇట్లా ఎన్ని రోజులను కట్టుకుంటూ పోతారా ఈ మిత్తులని అప్పులని? కష్టపడతారా ఎలా అయినా. నేను చనిపోయేలోపు మా డాడీకి సారీ చెప్పాలరా. రే సరే ఏదో ఒకటి ఏదాం తీరా.
అరే నాకు ఒక పని ఉంటే చూసి పెట్టరా. ఎందుకు ఎంత చిన్న ఏజ్ రా? అమ్మ చిన్నప్పటి నుంచే 8,000 జీతం చేసుకుంటా నన్ను పెంచుతా ఉందిరా. ఇప్పుడు ఆమె చేత కాకుండా అయిపోయింది. మొన్న జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకోపోయినారా. తీసుకోపోతే డాక్టర్ అన్నాడు ఆమెను ఎక్కువ పని చేయకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పిండ్రా. ఇప్పుడు కూడా నేను ఆమెకి హెల్ప్ చేయకపోతే కష్టమేరా. ఇప్పుడు ఇదంతా మా అన్నగాని వల్లనే రా భయ్. అది ఏం బాధపడదురా, నాకు తెలిసిన నా దగ్గర జాబ్ ఉంది, కానీ అది రిస్క్ జాబ్ రా, డ్రైవర్ జాబ్. అరే మాట్లాడరా రే మాట్లాడరా, అది అర్జెంట్ రా నాకు. సరే నేను అన్నతో మాట్లాడతారే, పోయి కలవ అన్నని. సరేనా అన్న నాకు డౌట్ అన్న, చెప్పురా. అన్న సిగరెట్ నోట్లో పెట్టుకుంటాడు అని ఎందుకు ముట్టాడనా? వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిండ్రా. అట్లా మాట ఇచ్చిండ్రా. హలో కర్మాదిత్య, నువ్వు చేస్తున్న లీగల్ డ్రగ్ బిజినెస్ గురించి ఒకడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. 1 ఫోటో పంపిస్తున్నా చూడు. ఇంకా వచ్చి చెప్తాం. ఏం కావాలా? నా ఇట్లా మా దోశ అని అడిగితే మీ దగ్గర పని ఉందని చెప్పింది, అందుకోసం వచ్చాను. అన్న కనుక్కున్నానా, అలా చిన్నప్పుడే వాళ్ళ డాడీ జైలుకు పోయిండు, నమ్మొచ్చాను. చూస్తే చిన్న పూర్వంలాగా ఉన్నావు. సరే నీ గురించి నాకేంది కానీ రే, అది ఆలోచించి జాబ్ ఇచ్చినాం కదా అని ఎటు పడతాడు తిరగకు. నీ పని ఏంది? వ్యాన్లో కూర్చున్నామా అంతే. నువ్వు సరుకు దింపేటప్పుడు మొత్తం మా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు బండి దిగాల్సిన అవసరమే లేదు. దిగుతా మాత్రం మంచిగా ఉండదు. మంచిగా పని చేసుకో, అర్థమైందా? అన్నా మస్తాల నుంచి చూస్తున్నా అన్న సిగరెట్ నోట్లో పెట్టుకుంటారు కదా, ఎందుకు కాల్చాడనా? మరి సిగరెట్ నోట్లో పెట్టుకొని వేస్ట్ కదన్నా. మనం చేసేదే డ్రగ్ బిజినెస్, అందులో మస్తు టెన్షన్లు ఉంటాయి. అన్న రిలీఫ్ కోసం నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు. మన అన్న సోకులు రాయడరా, సోకులు ఎక్కువ. హలో, వనక్కం కర్మాదిత్య అన్న. వనకం అన్న, వనకం. ఏమిటన్నా అన్న చెప్పనా, ఫోన్ చేసినావు? ఇంకా లోడ్ రాలే? లోడ్ రాలేదా ఇంకా? నా పొద్దున్నే పంపించినా నేను. ఏమన్నా ఇంకా రాలే అన్నాను. అవునా? ఏం బిజినెస్ చేయాలని ఉందా లేదా? నేను పొద్దున్నే పంపించినాడు మనోళ్ళతోనే. కొత్త డ్రైవర్ ఉండే పంపించిన నేను ఆయనతోనే. నీకు అసలు
పైసా ముందా చేయడం లేకపోతే సోకులు ఎక్కువ ఉందా బిజినెస్ పైన చెప్పండి. అట్లే ఏం లేదన్నా ముందే నీ వల్ల 5 కోట్ల నేను డాజ్ అయ్యాను. మళ్ళా ఏమైనా చేయాలని చూస్తున్నావా? అట్లా ఏం లేదన్నా, నేను అనుకుంటాను. ఒక్క నిమిషం పోయింది అంతా. ఏయ్ మొన్న వచ్చిన ఎడికి పోయిండ్రా, డ్యూటీకి రాలేడంటే ఈరోజు ఆడు. ఏంటారు రాడు? శ్రీరామ్ నగర్ కాలనీ ఉంటాడా? బండి తాళమి హలో, చెప్పరా. ఏమైందిరా, డ్యూటీ బంద్ చేసినావంట? అవునరా, బంద్ చేసిన. ఎందుకురా, ఏమైంది? ఇన్నాళ్ళు అన్నయ్య చేసేది డబ్బు విషయం తెలియక చేసినారా. ఆల్రెడీ మా నాన్న చేయని తప్పుకే జైల్లో కూర్చున్నా. ఇప్పుడు అదే పని చేసుకుంటా నేను కూడా జైలుకి పోతే మా అమ్మకు వలద దిక్కిగా. మరి అన్నయ్య చెప్పినావరా విషయం? చెప్పలేరా. సరే, మళ్ళీ చూసిండు, జాగ్రత్త. అరే ఏమైందిరా, ఎప్పుడు ఈ గల్లీలో తిరుగుతావు? ఆయన మీ ఇంట్లో నిన్న రాని మీరు ఏదో ఒక రోజు ఒప్పుకుంటారు తీరా మావాలి. అది కాదురా, తప్పు పని చేసిన అంటావు. అసలు ఏం తప్పు చేసినారు నాకు అర్థం కాదు. సరే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. పోలీసు వాళ్ళు కూడా అందరికి తెలిసి, పోలీసు వాళ్ళు కూడా వస్తారు. నీ బదులు నేను జైలుకి వెళ్తా. ఆయన నీకు ఒక మనిషిని చంపేంత కోపం ఏందిరా నాకు అర్థం కాదు. అరే నా ఫ్యామిలీ తోలికి వస్తే ఉవ్వనైనా చంపేస్తారా? అరే ఏమైందిరా? అన్న ప్లీజ్ అన్న, వాడు వదిలే అన్న. ఆడేం తప్పేసి నాకు తెలియదు అన్న. కావాలంటే నన్ను కొట్టన్నా అన్న, ప్లీజ్ అన్న. నువ్వనా వాన్ కాళ్ళ మీద నువ్వెందుకు కొడుతున్నావు అన్న? నువ్వనా? చూసా, ఎప్పుడు నీ ఫ్యామిలీ నా కాళ్ళ కిందనరా, గుర్తుపెట్టుకో. ఇది ఫ్యామిలీని అంటావారా? అరే వదిలేరా, ఆయన గల్ల వదిలేరా. అరే వదిలేరా. అరే అన్నా ఆగనా, వద్దనా, వదిలే అన్న. నీ గురించి తెలియకేసిన అన్న ప్లీజ్ అన్న. ఆగనా, వద్దనా, వదిలే అన్న ప్లీజ్ అన్న. నీ గురించి తెలియకేసిన వద్దనా ప్లీజ్ అన్న, వదిలే. అరే ఏదో చిన్నప్పుడు కోపంలో చంపుతున్నాను, ఇంత దూరం పెడతారేనా? అరే ఎంత బాధపడుతుందో నాకు తెలుసురా. అందరికి ఫ్యామిలీ లేకుండా ఉన్నట్టుంటారు, కానీ నాకు ఉన్నా కానీ లేనట్టేరా. అన్నా అట్లెందుకు అంటున్నావు అన్నా? ఈ తమ్ముడు నీకు ఎప్పుడు తోడుంటాడన్నా? బయట వాళ్ళందరూ బయటికే పోవచ్చు, ఈడేం పని? ఏరా, నువ్వు వచ్చినావు, మీ తమ్ముడు ఏడుండు? అన్నా సారీ అన్న, మా తమ్మిని వదిలే అన్న.
ప్లీజ్ అన్నా మా తమ్మిని ఏం చేయకన్నా ప్లీజ్ అన్నా. సరేరా వదిలేస్తా, మన 5 కోట్లు అది వదిలేయి, కానీ పోయినా నా పరువు. ఆ నవీన్ గాడు ఎక్కడున్నా సరే ఈ 5 నిమిషాల్లో ముంగట ఉండాలాడు. ఇప్పుడు అని ఎక్కడున్నా సరే రమ్మని చెల్లి. ఒక 5 నిమిషాలు ఆగు, మీ తమ్ముడు గిட்ட వస్తున్నాను, శివం పట్టుకోవద్దు గాని. ఏమరా నీకు మీ తమ్ముడు నా గల్ల కూడా దొరికిందా పట్టుకోనీకి? నా గల్ల పట్టుకుంటారా? ఆపరేషన్ పైసలు అరేంజ్ చేస్తారా? 40 లక్షలు పెట్టాలి, ఇంకో 2 రోజులలో ఆపరేషన్ చేస్తారంట. హలో హలో హలో, మీ ఫ్రెండ్ ఈడా నా చేతిలో దెబ్బలు తింటుండ, వచ్చి తీసుకొని పోతుందా? ఓ నీకోసమేనా మీ తమ్ముడు 40 లక్షలు తీసుకోండు. ఏమరా మీ అమ్మకు ఆపరేషన్ అని చెప్పి 40 లక్షలు తీసుకున్నాను నా దగ్గర, కానీ ఈ రోజే తెలిసింది అది మీ అన్న కోసం తీసుకున్నావంట కదరా. చూసా మీ తమ్ముడు నువ్వంటే ఎంత ప్రేమనో. అరే నాకు ఒక పని ఉంటే చూడరా. చెప్తా మీ మంచిగా పని చేస్తున్నావాట కదా. థ్యాంక్స్ బ్రో సిగ్గుపడుతున్నావు. నాకు జరా పైసలు వస్తానే. నువ్వు జాయిన్ అయ్యి 15 రోజులు ఇలాగాలే కదా తమ్మి. కొంచెం అవసరం ఉన్నావా? సరే తీయ, నువ్వు మంచి చేస్తావు అని మనోళ్ళు చెప్తుంటిన్నా. ఎంత కావాలి? అయితే 40 లక్షల దాకా ఉంది. ఒక 40 లక్షలు కావాలన్నా. 40 లక్షలు ఎందుకు తమ్మి? అమ్మకు ఆపరేషన్ ఉందన్నా, నన్ను అర్థం చేసుకోనా. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. సరే అమ్మకు ఆపరేషన్ అంటున్నావుగా, ఇట్లా నువ్వు మంచిగా పని చేస్తున్నావు మనోళ్ళు చెప్తుంటిన్నా. నేను మనోళ్ళతో పంపిస్తాను, ఏం టెన్షన్ తీసుకో. నువ్వు అట్నే చూస్తుండు, మీ తమ్ముని కొడుతుంటే చూసి ఎంజాయ్ చేయొద్దు గాని. రే ఇంట్లో మీ తమ్మిని కొడుతుంటే వద్దురా, చిన్నప్పుడు రావాలని ఒక తప్పు జరిగింది. ఫ్యామిలీ జోలికి వస్తే ఎంతకైనా తెగించాలిరా. లవ్వు బే కొట్టు. తమ్ముడు జాగ్రత్తరా. ఏమో అనుకున్నా పని ఉందిరా నీ దగ్గర గిట.
అన్న సిగరెట్ అంటిస్తే చచ్చినట్టే లెక్కరా. పుట్టియానా లేవనా సిగరెట్ ముట్టిస్తే అది చచ్చినట్టే లెక్కనా. నచ్చిండ్రా మీ అన్న. హలో అన్న, అది 10 కోట్ల డీల్ వచ్చిందన్న. మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అంట. అది నువ్వు ఫోన్ లేపుతలేవు అని నాకు కాల్ చేసారన్న. నా 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 luwana na luwana na మనం చేసే మంచి పనులు మనకి తిరిగి వస్తాయో లేదో తెలియదు, కానీ మనం చేసే ఏ చిన్న తప్పు అయినా కర్మ రూపంలో ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఈ కథలో విజయ్కి తన కర్మాదిత్య రూపంలో తిరిగి వచ్చింది.